రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రమైన ఖచ్చితమైన కుటుంబ స్థాయి డేటాబేస్ ను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ప్రారంభించింది. తుమ్మలపేట ప్రాంతంలోని సత్యనగర్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను మంగళవారం ఉదయం 7 గంటలకు కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాల సేకరణ విధానం గురించి తెలుసుకున్నారు. ప్రజలు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించి సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా కుటుంబ కూర్పు, సామాజిక ఆర్థిక స్థితి, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఉపాధి మరియు వివిధ సంక్షేమ పథకాల కవరేజీకి సంబంధించిన సమాచారాన్ని ఒకే ఏకీకృత వేదిక కింద సమీకరిస్తున్నారు. ఈ సమగ్ర విధానం ద్వారా నకిలీ లబ్ధిదారులను తొలగించడం, సేవల పంపిణీని మెరుగుపరచడం మరియు సాక్ష్యాధారాల ఆధారంగా విధాన రూపకల్పనను బలోపేతం చేయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంతో సంక్షేమ ప్రయోజనాలను చివరి మైలు వరకు చేర్చేందుకు కట్టుబడి ఉందని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రజా కేంద్రీకృత సాంకేతిక ఆధారిత పాలన వ్యవస్థను నిర్మించడంలో కీలక అడుగని కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మూగరాజు, మోసు యూసఫ్, దాసరి వీరబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ 36% కూడా ఈ నెలాఖరులోగా చేయమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించున్నారు. వారి ఆదేశాల మేరకు ఏదైతే స్టాఫ్ మనకి డిప్యూటీ మీద ఉన్న వారిని కూడా మళ్ళా హోమ్‌కి దీనికి వచ్చి ఈ వర్క్ కంప్లీట్ చేయవలసిందిగా అందరిని రిక్వెస్ట్ చేసాం. దానిలో భాగంగానే ఈరోజు మార్నింగ్ 6:00 నుంచే మనం ఈ సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఎంప్లాయీ కూడా రోజుకి కనీసం 60 హౌసెస్ మనం తిరిగి చేస్తేనే కానీ మనది కంప్లీట్ అవ్వదు. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ ఈ వర్క్ రేయింబావులు మనం చేసి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చారో ఇన్స్ట్రక్షన్ ప్రకారం 70% కంప్లీట్ చేయడానికి తగిన చర్య తీసుకుంటుంది. దానికి తగిన సిబ్బంది కూడా మరి సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా ప్రజలకి మీ ఇంటికి వచ్చినప్పుడు వెంటనే మీ ఆధార్ కార్డు ఇచ్చి ఈ సమాచారం వెంటనే ఇచ్చినట్టయితే మాకు తొందరగా వర్క్ అయిపోతుంది. ఆ విధంగా కూడా ఇచ్చి సహకరించాల్సిందిగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ స్టాఫ్ మాత్రం కంపల్సరీ ఈచ్ పర్సన్ 50 చేయాలి. అదేవిధంగా మనకి దీనిపైన సూపర్వైజర్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్ కూడా చేశాము. సూపర్వైజర్ ఆఫీసర్కు ఈ వీధి ప్రతి చోట కూడా వాళ్ళు సూపర్వైజ్ చేయడం, నోడల్ ఆఫీసర్ సమన్వయం చేసుకుని కంపల్సరీగా వితిన్ టైంలో ఈ సర్వే కంప్లీట్ అయ్యేందుకు తగిన చర్య తీసుకోవాల్సిందిగా అందరినీ కోరటం జరుగుతుందండి.